రైట్, ప్రస్తుతం మనతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈటెల రాజేందర్ కొన్ని కామెంట్ చేశారు. ఈ ఎన్నికలు చెల్లుతుందో తెలియదు, ఖర్చు పెట్టుకోకండి అని చెప్పేసి సర్పంచ్ అభ్యర్థులకు చెప్తా ఉన్నారు. ఎన్నికలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ 3 చట్టాలు తెస్తే కేంద్ర ప్రభుత్వం చట్టాలను తొక్కిపెట్టింది. దీంట్లో ఫస్ట్ ఈటెల రాజేందర్ గారి యొక్క ఆలోచన స్పష్టం చేయాలి. వారు ఎందుకు కేంద్రంతో మాట్లాడి ఈ 3 చట్టాలకి చట్టబద్ధత తీసుకురావట్లేదు? బీసీ బిడ్డగా చెప్పుకునే ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి అయి ఉండి కూడా 3 చట్టాలు తెస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఇలా మోకాళ్ళు ఎందుకు ఇస్తూ ఉన్నారు? కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న బిల్లు క్లియర్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు బీసీ బిడ్డ కదా, మరి బీసీలకు రిజర్వేషన్ వస్తూ ఉంటే నోటికాడు కూడిని కేంద్ర ప్రభుత్వం తలదంతా ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? మీ బాధ్యత కాదా ఇది? ఇలా బీసీ ఎంపీలు, బీజేపీ ఎంపీలంతా కూడా ఏకమై ప్రధానమంత్రి వద్దకి, అమిత్ షా వద్దకు వెళ్ళి ఇది మా రాష్ట్రంలో పరిస్థితి, ఇక్కడ 56% బీసీలు ఉన్నారు, మాకు బీసీ రిజర్వేషన్ కావాలి, ఈ చట్టాలకు మీరు చట్టబద్ధ ఇవ్వండి ఎందుకు అడగట్లేదు? వారి బాధ్యత కాదా? ఇది అడగరు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంటే మొకాలడేస్తారు. ఇది వారి ద్వంద్వనీతి. 42% రిజర్వేషన్ తోటి డ్రామా ఆడుతుంది కాంగ్రెస్, బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అనేది ఈటెల రాజేందర్ కామెంట్. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి 3 చట్టాలు ఇచ్చాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, కేసీఆర్ పెట్టిన క్యాప్ను తొలగించేందుకు మళ్ళీ ఒక చట్టం తెచ్చాం, ఇవాళ జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలని కృతజ్ఞతతో ఉన్నాం. వాళ్ళు కదా కోర్టులో కేసు ఇస్తూ ఉంది. రాపండి, అందరు కలిసిపోదాం, 40% రిజర్వేషన్ తెచ్చుకుందాం. ఎందుకు చిత్తశుద్ధి లేదు? చిత్తశుద్ధి మీకు లోపించి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నమే చేస్తాను. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు అర్థం చేసుకుంటారు. బీఆర్ఎస్ నాయకులు కూడా కామెంట్ చేస్తా ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి కూడా కోర్టు పరిధిలో ఉన్నది, ఇది అవుతుందో కాదో అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. కోర్టు పరిధిలో ఉంటే ప్రయత్నం చేస్తాం, మా ప్రయత్నం లోపం లేదు. కోర్టు ఒకవేళ స్వాగతించి ఎన్నికలకు పోతే సజావుగా పోదాము, అందరు కలిసి గట్టిగా బీసీలకు ఆదుకుందాము. ఒకవేళ కోర్టులైన అడ్డంకులు వస్తే కూడా దాన్ని ఎట్లా అధిగమించాలో మళ్ళీ ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్లియర్ చెప్తా ఉన్నారు, కలిసి కట్టుగా అందరం కలిసిపోదాం ముందుకి. 42% రిజర్వేషన్ అమలుకు ప్రతి ఒక్కరు కూడా మరి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించాలని చెప్తా ఉన్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రం వద్దున్నటువంటి బిల్లులను ఆమోదింపజేయాలంటూ చెప్పేసి మరి బీసీ నేతగా చెప్తున్నటువంటి ఈటెల రాజేందర్ ఎందుకు దాని మీద ఫైట్ చేయట్లేదు, దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి కామెంట్ మనకు ప్రస్తుతంగా కనిపిస్తుంది. చూద్దాం, తెలంగాణలో మరి ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. ఓవైపు కోర్టులో విచారణ జరగబోతా ఉంది. మరి ఏం జరగబోతున్నది? 8వ తారీఖున విచారణ ఉన్నది. మరి 9 నుంచి అమల్లోకి రాబోతున్నది నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరితర అంశాలన్నీ కూడా అమల్లోకి రాబోతున్నది ఎన్నికల కోడ్కు సంబంధించి. మరి ఏం జరగబోతున్నది? ఎన్నికలు జరుగుతాయని కొందరు, జరగాయని కొందరు, కోర్టు పరిధిలో ఉందని ఇంకొందరు, కోర్టు ఏం చెప్తే దాన్ని బట్టే ముందుకు పోయేదని ఇంకొందరు, ఇట్లా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి లోకల్ బడి ఎన్నికల మీద. సో చూద్దాం ఏం జరగబోతున్నది. స్థానిక సంస్థలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుందా, లేకపోతే ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందని. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.